హలో డార్లింగ్స్, ఈరోజు ప్రయాణం స్టార్ట్ అయింది March 10th. ఎక్కడికి వెళ్తుందో చూసారా? బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. అంత క్లియర్గా కనిపించకపోతే తర్వాత చూపిస్తాను మీకు. కాచిగొట్టు నాగర్సూడ వెళ్తానండి. ఇది కోచ్ నెంబర్ B4 AC. ఇదిగోండి, ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తుంది అనుకున్నారా? ఆల్రెడీ నా షార్ట్స్లో పోస్ట్ చేశాను, అవన్నీ మీకు చూపిద్దామని లాంగ్ వీడియో కూడా చేస్తున్నాను. ఇదిగోండి, నా బర్త్డేకి లోపలికి వెళ్తున్నాను. ఇదిగోండి వచ్చేస్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకు అవుతున్నాను అనుకుంటున్నారా? ఎప్పుడు ఎక్కలేదు అనుకుంటున్నారా ట్రైన్? కాదండి, నాకు ఇష్టమైన ప్లేస్ షిరిడి అండి. నా బర్త్డే రోజు షిరిడీలో స్పెండ్ చేయడం నాకు ఎంతో ఇష్టం అండి. అక్కడ పారాయణం చదివి బాబా సమాధిని దర్శనం చేసుకొని ఉండడం నాకు చాలా ఇష్టం. నా సీట్ దగ్గర లగేజ్ కింద సూట్ కేసు ఉంది కదా, ఆ బ్లూ సూట్ కేసు బ్యాగ్ నాదే అండి. ఇది పై బర్త్ నాదే. ఇదిగోండి, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది, తీశాను. అదిగోండి, కాచిగూడ టు మన్మాడ్. ఇక ట్రైన్ స్టార్ట్ అయిందండి. అందరికీ టాటా, సియూ, ఓం సాయిరామ్. ఇదిగోండి, నా ప్రయాణం మొదలైంది. ఎంతో ఎక్సైట్మెంట్గా ఉంది. నేను ఈసారి నా బర్త్డే షిరిడీలో గడుపుకుంటాను అనుకోలేదు, ఎందుకంటే వెళ్తానా లేదా అని ఆలోచనలో ఉన్నాను. కానీ బాబా నన్ను విడుస్తారా? నన్ను బాబా ఎప్పటికీ విడవరు. అందుకే ఈసారి కూడా నన్ను ఖచ్చితంగా తీసుకెళ్తున్నారు. ఇదిగోండి, కాచిగూడ నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. పై బర్త్ ఎక్కిస్తాను. అక్కడ డిన్నర్కి చపాతీ తీసుకున్నానండి కాచిగూడ దగ్గర. ఇదిగోండి, చపాతీ తింటున్నాను. తీసుకొని ఒక 1.5 hour అయిపోవడంతో కొంచెం లైట్ గట్టిగా అయిపోయింది. మరి ఏం చేస్తాం, ట్రైన్లో ఏమీ దొరకదు. ట్రైన్లో ఫుడ్ తినడం కన్నా బయట వచ్చే దారిలో ఎక్కడైనా ఫుడ్ తెచ్చుకోవడం చాలా మేలు. అందుకే బయటే కొనుక్కొని స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. హలో అందరికీ, ఇదిగోండి నాగర్సో స్టేషన్లో దిగిపోయానండి. దిగిపోయి ఇక్కడి నుంచి షిరిడీకి వెళ్ళాలి. ఇదిగోండి, భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు, క్యాబ్స్ ఎక్కుతున్నారు. ఇదిగోండి, నాగర్సోల్లో క్యాబ్ ఎక్కానండి. ఇక్కడ పర్ హెడ్ 150 రూపీస్ అండి. తీసుకున్నాను, బ్యాక్ సైడ్ కూర్చున్నాను క్యాబ్లో. ఇదిగోండి, స్టార్ట్ అయింది నా ప్రయాణం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అనుకున్నారా? సాయి ఆశ్రమం భక్తి నివాస్లో రూమ్ బుక్ చేశానండి. నా అలాట్మెంట్ March 11th మార్నింగ్ 12 PM. ఇదిగోండి, అక్కడికే వెళ్తున్నాను. అలాట్మెంట్ అక్కడికి. అప్పటిదాకా మనం ఇప్పుడు మార్నింగ్ తొందరగా వచ్చేసాను కదా, ఎర్లీ ఇప్పుడు కరెక్ట్గా 9 o'clock కల్లా షిరిడి చేరిపోయానండి. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు దగ్గరలో ఉన్నాను, దారిలో ఉన్నాను, కొబ్బరిగం దాటింది. ఇదిగోండి, ఇప్పుడు ఎంట్రన్స్లో బాబా కనబడతారు. షిరిడి కనిపించిందా? ఇదిగోండి, నా ఎంట్రన్స్ వచ్చేసింది. లోపలికి ఇప్పుడు సాయాశ్రమం భక్తి నివాస్ లోపలికి వెళ్తున్నాను. చూడండి అందరూ. ఇదిగోండి, ఫ్రంట్ బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? 9 o'clock కల్లా వచ్చేయడంతో ఏమైందంటే అక్కడ లైన్లో ఫుడ్ ఇస్తారండి. కచోరీలా చిన్న చపాతీలు, మూంగ్ దాల్ కర్రీ ఇచ్చారండి. ఇంకా అక్కడ బ్రష్ చేసి మొహం కడుక్కొని అక్కడే తినేసాను. చూడండి, ఇదిగోండి, నా బ్యాగ్ లగేజ్ పక్కన కూర్చున్నాను, కొన్ని తింటున్నాను. ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ అయ్యిందండి. మీరు చూడాలి వీడియో లాస్ట్ దాకా, మీకు అంతా క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను. అది ఏది ట్విస్ట్ అంటే, ఇదిగోండి వచ్చేస్తుంది ఆ ట్విస్ట్. సింగిల్ పర్సన్స్కి రూమ్ ఇవ్వరంట. ఇదే అసలైన షాక్. పోయినసారి నేను ఎలాగోలాగా వెళ్ళిపోయానండి సింగిల్ పర్సన్నే. ఈసారి అలాగ వెళ్ళడానికి అవ్వలేదు. నా ఫ్రెండ్ ఆధార్ కార్డ్ పెట్టాను, అక్కడ 2 persons ఉన్నారండి. మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడంటే బయటకు వెళ్ళాడని, టిఫిన్కి వెళ్ళాడని చెప్పాను. ఆడు చూసిన దాకా అలాట్మెంట్ ఎవరన్నారు. ఎవరో ఒక భయ్య కుర్మాయించి ఆ భయ్యాన్ని తీసుకొచ్చాను. చూస్తే భయ్యాన్ని కనిపెట్టాడు, సింగిల్ పర్సన్ అని రాశాడు, రూమ్ ఇవ్వనని అనేసాడు. అప్పుడు నా ఫ్రెండ్ వైజాగ్లో వచ్చే ముందు చెప్పాడు, సైకిల్ బాబా ఆశ్రమం ముందర అక్కడ ఖచ్చితంగా మన ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంటాయి రూమ్స్ కూడా. అంటే అప్పుడు బాబా దయ వల్ల అది నాకు గుర్తుకొచ్చింది. లేకపోతే నాకు ఏడుపు వచ్చిందండి సడన్గా చెప్పడం. అంటే నా బర్త్డే రేపు నెక్స్ట్ రోజు March 12th ఇలాగ రూమ్ ఇవ్వడానికి సార్ అంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. సడన్గా నాకు ఆలోచన తట్టి అతనికి ఫోన్ చేస్తే రూమ్స్ ఉన్నాయన్నారు. ఆ రూమ్కి వచ్చేసాను. చూడండి, రూమ్ చూపిస్తాను ఎంత బాగున్నాయంటే. సింగిల్ పర్సన్కి 500 రూపీస్ అండి. ఇదిగోండి ఎంట్రన్స్, పెద్ద బెడ్ ఉంది. ఇదిగోండి, ఆల్రెడీ లగేజ్ పెట్టాను, మీకు వీడియో చూపించామని చూస్తున్నాను. ఇదిగోండి, కింద నా సూట్ కేసు ఇస్తాను. ఇదిగోండి, పైన కింద తీసుకోవడానికి కూడా బెడ్షీట్స్ ఉన్నాయి. హాయ్ అందరికీ అని చెప్తున్నాను. ఇదిగోండి, ఇండియన్ వాష్రూమే ఉంది, చాలా బాగుంది. ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలి, రెడీ అయిపోయాను, దర్శనానికి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి, ఇక్కడ లాకర్ రూమ్లో ఫోన్స్ అండి, 5 rupees కాస్ట్. వెనకాల స్టిక్కర్ అంటే ఇచ్చి అది మనకు ఒక టోకెన్ ఇస్తారు. అది వచ్చేటప్పుడు ఆ టోకెన్ తీసుకురావాలి, మన నెంబర్ చెప్తే అది ఇస్తారు. పారాయణ చదవడానికి వెళ్తున్నానండి. చెప్పులు కూడా పక్కన పెట్టేశాను, ఫ్రీ చెప్పులకి. గేట్ నెంబర్ 7, 8లో ఫ్రీ దర్శనం వదులుతున్నారు. అక్కడికి వెళ్ళి పారాయణం చదవాలి, మహాపారాయణం చదవాలి. వెళ్తానండి, పారాయణ నుంచి ఇదిగోండి వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేసానండి. ఇదిగోండి పారాయణ హాల్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చేసాను, దర్శనం చేసుకున్నాను. అక్కడ పారాయణ హాల్లో
పారాయణం చదివాను. అక్కడ బాబా కఫ్ని 30 రూపీస్ అండి ఒకటి, ఆ 2 కొన్నాను, 60 రూపీస్ అయింది. అక్కడ నుంచి ఈవినింగ్ నైట్ అలా బయటకు వచ్చిరంటే అదిగోండి షిరిడి అనే దగ్గర ఫోటో తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. March 12th నా పుట్టినరోజు. హలో అందరికీ, ఈరోజు నా పుట్టినరోజు అండి. ప్రతి పుట్టినరోజు నేను షిరిడీకి వస్తాను, అక్కడ బాబా దర్శనం చేసుకొని మహాపారాయణం చదువుతాను. ఈ బర్త్డే కూడా వస్తాను రాని అనుకున్నాను, అంతా బాబా లీలే. మనం షిరిడి రావాలంటే బాబా ఆశీర్వాదం లేదే మనం షిరిడి రాలేము, అంత బాబా కృపే. ఇదిగోండి సైకిల్ బాబా ఆశ్రమం. ఇక్కడ రూమ్ దిగాను. ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెడతారు, నైట్ టిఫిన్ కూడా పెడతారు. చాలా బాగుంది ఆశ్రమం కూడా, రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను సింగిల్ పర్సన్ కాబట్టి రూమ్కి 500 రూపీస్ తీసుకున్నారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత షిరిడి టెంపుల్ ఆపోజిట్గా చిన్న షాప్ ఉందండి. అక్కడ వడాపావ్ ఫేమస్, వడాపావ్ రసవడ చాలా ఉంటాయి. నేను వడాపావ్ తీసుకున్నానండి. వడాపావ్ అక్కడ కూర్చొని మన దర్శనం చేసుకునే ముందు మనకి ఓపిక ఉండాలి కదండి, పారాయణం చదివినప్పుడు మనకు ఓపిక ఉండాలి. తినేసి అక్కడ కాఫీ కూడా తాగేసానండి. ఇదిగోండి వేడి వేడి కాఫీ, చాలా స్ట్రాంగ్గా చేయమన్నాను. ఎందుకంటే మనం పారాయణం చదివినప్పుడు ఎట్లాంటి నిద్ర కుణుకుపాట్లు ఉండకుండా మైండ్ యాక్టివ్గా ఉండడానికి కాఫీ తాగానండి. మార్నింగ్ 8 o'clock దర్శనంకి వెళ్ళాను. గేట్ నెంబర్ 7, 8లో ఫ్రీ దర్శనం అంట. ఆడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మహాసమాధి దగ్గర పువ్వులు పంతులు గారు ఇచ్చారు. అక్కడి నుంచి పారాయణం హాల్కి వెళ్ళి పారాయణం చదివాను. ఇప్పుడు దాకా మార్నింగ్ 8 నుంచి ఇప్పుడు 1:30 అవుతుంది. ఇప్పుడు దాకా పారాయణం చదివాను. ఇప్పుడు ఇక్కడి నుంచి సైకిల్ బాబా ఆశ్రమంకి వెళ్ళాలి, అదే నా రూము. అక్కడ వెళ్ళి ఫుడ్ పెడతారు మధ్యాహ్నం 2:30 దాకా. అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి. అన్నదాత సుఖీ బాబా. ఇదిగోండి అన్నం, ములక్కాడ కర్రీ, పప్పు, పచ్చడి, పులిహోర చాలా అంటే చాలా బాగుంది. ఎంత కావాలంటే అది తినండి, కానీ అన్నం మాత్రం వేస్ట్ చేయకండి అన్నారు. ఎంతో బాగా చెప్పారు. అక్కడ మజ్జిగ కూడా వేస్తారు. సాంబార్ అయితే చాలా బాగుంది. ఓం సాయిరామ్. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి టెంపుల్కి వెళ్ళాను దర్శనానికి వెళ్తే 2 hours క్యూలోనే ఉంచేశారు. ఎందుకంటే 6:30కి హారతి కదా, హారతి అయిన తర్వాత వదులుతారని. అలాగే 8 o'clock వదిలేరు. 8:30కి అయిన దర్శనం. ఒక అధ్యాయం చదివాను. పారాయణ హాల్లో 9 o'clock దాకా ఉంటుందంట, నైట్ మూసేశారు. అందుకే బయటకు వచ్చేసాను. ఇదిగోండి పారాయణం. ఓం సాయిరామ్. షిరిడిలో బాబా దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ అక్కడ టోకెన్ ఇస్తారండి. అన్న సంతర్పణ భోజనం తినచ్చు మనం. అక్కడ తినేసానండి. ఓం సాయిరామ్. ఈరోజు లక్షవారం అండి, చాలా రద్దీగా ఉంటుంది. బాబాకి ఇష్టమైన రోజు. ఈరోజు మార్నింగ్ 7:30కి దర్శనంకి వెళ్ళాను. చాలా రెస్టారెంట్తో చాలా టైం పట్టింది దర్శనం. బాబా దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కడ మహాసమాధి దండం పెట్టుకున్న తర్వాత నా పారాయణ బుక్ కూడా బాబా పాదాలలో పెట్టమన్నాను పంతులు గారిని, పెట్టించారు నాకు. అప్పుడు దాంతోపాటు బాబా సమాధి దగ్గర ఉన్న పువ్వులు కూడా పంతులు గారు నాకు ఇచ్చారు. అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి అక్కడ విభూతి పొట్లం ప్రసాదం తీసుకున్నాను. అక్కడి నుంచి పారాయణ హాల్కి వెళ్ళి అక్కడ పారాయణం చదివానండి. ఇప్పుడు దాకా పారాయణం చదివాను, ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయ్యింది పారాయణం. అక్కడ బుక్స్ కొన్నానండి. హారతి బుక్స్ 2 కొన్నాను. అక్కడ అలాగా పిల్లల కోసం ఉన్న బుక్స్ కూడా ఉన్నాయి, అది కూడా కొన్నాను. అక్కడి నుంచి ఇదిగోండి సైకిల్ బాబా ఆశ్రమానికి ఇప్పుడే వచ్చాను. ఇక్కడ భోజనం చేయాలి. ఇదిగోండి March 13 రోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చాను. స్వీట్ పెట్టారు, పులిహోర, క్యారెట్ కర్రీ, పప్పు, అక్కడ సాంబార్ పెడతారు. సాంబారు ఇంకా మజ్జిగ కూడా ఉంటుంది. March 13th నైట్ హోలికా దహన అయింది. అంటే హోలీ ముందు రోజు అలా సర్కిల్లా మట్లా పెట్టి అక్కడ దహనం చేశారు. అయిపోయిన తర్వాత నైట్ చావడ ఉత్సవం అండి. ఫస్ట్ టైం నేను చావడ ఉత్సవం చూడటం ఎంతో ఆనందంగా ఉందండి. ఎంతోమంది ప్రజలు అక్కడ తండోపతండాలుగా వచ్చి అక్కడ అందరూ కూర్చొని అందరూ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని భజన చేస్తున్నారు. ఇదిగోండి అక్కడ చావడలో ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇక్కడ మసీదు నుంచి చావడ లోపలికి వెళ్ళింది. అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ హారతి అంతా ఇస్తారు. అక్కడ మానిటర్లో మీకు చూపిస్తాను చూడండి. బాబా అదిగోండి అక్కడ మానిటర్లో ఆల్రెడీ పూజ చేస్తున్నారు. సేమ్ మనం పారాయణం బుక్లో ఎంత ఆనందం కలిగి బాబా చెప్పారో మనకి ఎప్పుడైనా పడుకునే ముందు చావిడి ఉత్సవం గుర్తెచ్చుకోమని పారాయణంలో ఉందో సేమ్ అలాగే అయిందండి. బాబాని అక్కడ ద్వారకామాయి నుంచి చావడికి తీసుకెళ్తున్నారు. అదిగోండి పల్లకి సేవ తీసుకెళ్తున్నారు. ఇదే ఫస్ట్ టైం చూడటం. నా వీడియో అందరు చూసి ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో అందరికీ, ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఇప్పుడే దర్శనం అయింది. మార్నింగ్ 9:30కి వెళ్తే దర్శనం మధ్యాహ్నం 2 అయింది బాబా దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు ప్రసాదం హాల్కి వెళ్తున్నాను, ఫ్రీ ప్రసాదం. ఇప్పుడు చాలా జనాలు ఉన్నారు లోపల, కనిపిస్తుంది కదా ప్రసాదం హాలు. దర్శనం వెళ్ళిన వాళ్ళందరికీ బాబా ఫ్రీ పాస్ ఇస్తారు. అక్కడ భోజనం హాల్లో ఫ్రీగా తినడానికి
అయిపోయిన తర్వాత లోపల భోజనం హాల్కి వచ్చి కూర్చున్నాను. అక్కడ చూడండి సాంబార్, బటానీ కర్రీ, స్వీటు, కొంచెం అన్నము, జొన్న రొట్టె వేస్తారు, క్యాబేజీ కర్రీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ఎవరు భోజనం వేస్ట్ చేయకండి. ఓం సాయిరామ్. నా వీడియోస్ అలా చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్. ఇదిగోండి ఖండోబా దేవాలయము. ఇక్కడ చూసి దండం పెట్టుకోండి. మహల్సాపతి గారు ఇక్కడే ఉండేవారు. ఫస్ట్ ఇక్కడే బాబాని చూసి రండి సాయి అని పిలిచారు. హోలీ రోజు నైట్ అండి. అక్కడ ఖండోబా మందిరం లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేశారండి. బాబా పల్లకిలో మోస్తున్నారు అందరూ చూడండి. మీరు చూస్తారని వీడియో తీస్తున్నాను. ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మార్చ్ 15 ఈవినింగ్ ఇంకా షిరిడి నుంచి వెళ్ళిపోతానండి. చాలా బాధ అనిపించింది వెళ్ళిపోతున్నప్పుడు. చాలా ఏడుపు వచ్చింది. అయినా బాధపడలేదు. బాబా షిరిడిలోనే లేరు, ఎక్కడైనా ఉన్నారు. మనం బాబా ఆశీర్వాదాల షిరిడికి వచ్చాం, దర్శనం చేసుకున్నాం. నా బర్త్డే షిరిడిలో గడిపాను, పారాయణం చదివాను. ఓం సాయిరామ్. అందరూ నా వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.